Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another video. ఈ వీడియోలో మనం Oxygen OS 15 లో వస్తున్న న్యూ AI ఫీచర్స్ ఏంటో చూడబోతున్నాము. దీంట్లో మనకి 6 న్యూ AI ఫీచర్స్ అయితే రాబోతున్నాయి. AI ఫీచర్స్ తో పాటు మనకి UI లో కొన్ని చేంజెస్ కూడా రాబోతున్నాయి. టోటల్ గా 15 న్యూ చేంజెస్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇవేంటి అనేది ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూ AI ఫీచర్ వచ్చేసి మనకి ఫోటోస్ యాప్ లో ఉంటుంది. దీని మీద ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో అయితే చేశాను. మీరు ఫోటోస్ యాప్ లోకి వెళ్ళి ఏదైనా ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసిన తర్వాత ఎడిట్ లోకి వెళ్తే ఇక్కడ మనకి AI ఎడిటర్ అని చెప్పి చూపిస్తుంది. AI ఎడిటర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 4 న్యూ ఫీచర్స్ అయితే చూపిస్తాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే OnePlus డివైస్ లో మీరు AI ఫీచర్స్ చూసేటప్పుడు మోస్ట్లీ అన్ని క్లౌడ్ బేస్ AI ఫీచర్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఈ ఫోటో ఉంది, దీన్ని ఎడిట్ చేయాలనుకుంటే ఇది OnePlus వాళ్ళ సర్వర్ లోకి అప్లోడ్ అవుతుంది. ఆన్ డివైస్ AI ఫీచర్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఫస్ట్ టైం మీరు ఫోటో ఎడిట్ చేసే ముందు ఇక్కడ క్లియర్ గా చూపిస్తుంది ఇవన్నీ ఇంటర్నెట్ ఉంటేనే పనిచేస్తాయి, అగ్రియా డిసగ్రియా అని చెప్పి అడుగుతుంది అనమాట. మనకి ఆన్ డివైస్ ఉంటే ఏమవుతుందంటే మన డేటా అనేది ఎక్కడికి పోదు, మన ఫోన్ లోనే ఉంటుంది. ఈ క్లౌడ్ బేస్ వల్ల వచ్చే నెగిటివిటీ ఏంటంటే OnePlus వాళ్ళ డేటాబేస్ లోంచి పాస్ అవ్వాలి. సో ఫస్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి AI డీటెయిల్డ్ బూస్ట్. ఓల్డ్ ఫోటో ఉన్నా లేదంటే ఏదైనా ఫోటో క్లారిటీ లేకుండా ఉన్నా AI అనేది డీటెయిల్ బూస్ట్ చేస్తుంది, అది 4K లో. దీని మీద ట్యాప్ చేయగానే AI దాని పని చేసుకుంటూ వెళ్తుంది. సో మీకు డిఫరెన్స్ అనేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. నాకైతే ఓకేగా అనిపించింది, ఇంకా పర్ఫెక్ట్ గా అయితే లేదు. నెక్స్ట్ ఫీచర్ AI ఎరేజర్. ఇది మనకి ఆల్రెడీ మనం సామ్సంగ్ ఫోన్స్ లో గానీ గూగుల్ ఫోన్స్ లో గానీ చాలా కాలం నుంచి చూస్తున్నాము. AI ఎరేజర్ దీంట్లో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మీరు ఏ ఆబ్జెక్ట్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని సర్కిల్ చేయొచ్చు, పెయింట్ చేయొచ్చు. ఒకవేళ ఫోటోలో కనుక పీపుల్ ఉంటే రిమూవ్ చేయాలనుకున్న పీపుల్ ని ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు. నేనైతే సర్కిల్ సెలెక్ట్ చేస్తున్నాను. సో సర్కిల్ క్లిక్ చేయగానే మనకి ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ అవుతుంది. అంత పర్ఫెక్ట్ గా లేదు AI ఎరేజర్ అనేది, ఇంకా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేయొచ్చు. నాకైతే ఓకేగా అనిపించింది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి AI అన్బ్లర్. ఈ అన్బ్లర్ ఫీచర్ ఏంటి అంటే ఏదైనా ఇమేజ్ మీకు బ్లరీగా అనిపించింది అనుకోండి, AI అన్బ్లర్ క్లిక్ చేస్తే కొంచెం బ్లర్నెస్ అనేది తగ్గిస్తుంది. ఇదైతే పిక్చర్స్ ని సాఫ్ట్ చేస్తుంది అనమాట, క్లారిటీ అయితే ఇంప్రూవ్ అవ్వలేదు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి 4th అండ్ లాస్ట్ ఫీచర్ AI రిఫ్లెక్షన్ ఎరేజర్. ఏదైనా ఇమేజ్ క్యాప్చర్ చేసినప్పుడు రిఫ్లెక్షన్స్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రైట్ సన్ లైట్ లో పిక్చర్ తీసారనుకోండి, సన్ లో నుంచి వచ్చే రిఫ్లెక్షన్స్ ని రెడ్యూస్ చేస్తుంది. నైట్ టైం క్యాప్చర్ చేస్తే మనకి లైట్ నుంచి వచ్చే రిఫ్లెక్షన్స్ ని తగ్గిస్తుంది. లేదంటే ఏదైనా మిర్రర్ లో నుంచి ఏదైనా ఇమేజ్ తీస్తే ఆ మిర్రర్ రిఫ్లెక్షన్ ని తీసేస్తుంది అనమాట. ఇక్కడ శాంపుల్ చూడొచ్చు. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. ఈ 4 ఫీచర్స్ లో రిఫ్లెక్షన్ ఫీచర్ అయితే చాలా బాగా నచ్చింది. సెకండ్ న్యూ ఫీచర్ వచ్చేసి AI అసిస్టెన్స్ ఫర్ నోట్స్. మనకి OnePlus నోట్స్ యాప్ లోకి వెళ్తే మీరు ఏదైనా నోట్స్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ కింద టాప్ లెఫ్ట్ కార్నర్ లో చూడొచ్చు AI అసిస్టెన్స్ రెడీగా ఉంటుందన్నమాట. దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ ఫ్యూ ఆప్షన్స్ చూపిస్తుంది. ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన పారాగ్రాఫ్ ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. సో మీరు ఫార్మాట్ క్లిక్ చేస్తే అది ప్రొఫెషనల్ వేలో ఒక ఫార్మాట్ ని తయారు చేస్తుంది అనమాట. దీనికి కూడా ఇంటర్నెట్ అయితే యూజ్ చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు OnePlus 13 స్పెసిఫికేషన్స్ అన్ని సెలెక్ట్ చేశాను. సో ఇది వరుసగా మనకి డైమెన్షన్స్ ఏంటి, హైట్ ఏంటి, ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటి, స్క్రీన్ రెజల్యూషన్, ఇలాంటి ఫీచర్స్ అన్ని వరుసగా ఫార్మాట్ లో రాస్తుంది. ఇక్కడ కింద చూస్తే మీకు రాసిన ఫార్మాట్ నచ్చపోతే ట్రై అగైన్ క్లిక్ చేయొచ్చు, లేదంటే కాపీ చేసి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ కి వెళ్తే మనకి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి క్లీనప్. క్లీనప్ ఫీచర్ వచ్చేసి మనకి ఏదైనా స్పేసెస్ ఎక్కువ ఉన్నా లేదంటే ఏదైనా ఆడియో ఫైల్ ని టెక్స్ట్ కింద కన్వర్ట్ చేసినప్పుడు స్పేస్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఆడియో ఫైల్లో మనం గ్యాప్ ఇచ్చి మాట్లాడతాం కదా, అలాంటివన్నీ క్లీనప్ చేస్తుంది అనమాట. కంటిన్యూ రైటింగ్ వచ్చేసి మనకి ఇక్కడ లాస్ట్ పారాగ్రాఫ్ లో ఇంకా నెక్స్ట్ ఏం ఎక్స్టెండ్ చేయాలో తెలియలేదు అనుకోండి, మీరు కంటిన్యూ రైటింగ్ క్లిక్ చేశారనుకోండి, అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ఆ పారాగ్రాఫ్ ని ఎక్స్టెండ్ చేస్తుంది. సో అక్కడ లేని ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. లైక్ కలర్స్ కానీ సాఫ్ట్వేర్ గురించి కానీ OnePlus గురించి ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. నాకైతే ఈ ఫీచర్ బాగా నచ్చింది. కంటిన్యూ రైటింగ్ ఫీచర్ అయితే చాలా బాగుంది. క్లీనప్ ఫీచర్ అండ్ కంటిన్యూ రైటింగ్ ఫీచర్స్ అయితే బాగా నచ్చాయి. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి AI స్పీక్. మీరు ఏదైనా వెబ్సైట్ లో నుండి ఏదైనా టెక్స్ట్ ని స్పీకర్ ద్వారా వినాలనుకున్నారనుకోండి, ఇక్కడ స్మార్ట్ ఫంక్షన్స్ అని చెప్పి ఇంకొక న్యూ ఫీచర్ అయితే వస్తుంది. దీంట్లో చూస్తే మనకి AI స్పీక్ అండ్ AI సమ్మరీ 2 న్యూ ఫీచర్స్ ఉంటాయి. AI స్పీక్ క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి మీకు లౌడ్ నాయిస్ తో వినిపిస్తుంది. Lenovo is launching one of the first small yet powerful Android tablets we've seen in years with its new gaming focused. At the same time AI సమ్మరీ ఈ హోల్ పారాగ్రాఫ్ ని సమ్మరైజ్ చేసి చూపిస్తుంది. సో వీ హ్యావ్ టు స్టడీ ఇట్. అక్కడ ఉన్న పారాగ్రాఫ్ ని ఒక 2-3 లైన్స్ లో అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట AI సమ్మరీ.
ఇంకొక ఫీచర్ కూడా ఉంటుంది, అది మీరు ఎవరితో వాట్సాప్లో కానీ మెసెంజర్లో కానీ చాట్ చేస్తున్నప్పుడే చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే నేను ఆల్రెడీ ఒకరితో చాట్ చేస్తున్నాను. ఇక్కడ స్మార్ట్ ఫంక్షన్స్ ఓపెన్ చేస్తే ఏఐ రిప్లై అని చెప్పి టాప్లో చూపిస్తుంది అనమాట. ఏఐ రిప్లై మీద టైం అనుకోండి, అక్కడ నేను ఏం మాట్లాడుతున్నానో దాన్ని బట్టి రిప్లైస్ సజెస్ట్ చేస్తుంది అనమాట. ఈ రిప్లైస్ కూడా ఫ్యూ డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉంటాయి. ఫస్ట్ డిఫాల్ట్ లో చూస్తే కంగ్రాట్ చేస్తుంది. ఫార్మల్ గా కావాలంటే ఇక్కడ ఫార్మల్ క్లిక్ చేయొచ్చు. సో ఎక్సలెంట్ వర్క్ ఆన్ అచీవింగ్ 160K వ్యూస్ అని చెప్పి చూపిస్తుంది. పొలైట్ గా కావాలంటే మీరు పొలైట్ క్లిక్ చేయొచ్చు. ఇలా ఫ్యూ ఆప్షన్స్ అయితే మనకు చూపిస్తాయి. క్యాజువల్ కూడా ఉంటుంది చివరిలో. సో ఇలా ఏ రిప్లై అయితే మీకు ఎవరితో చాట్ చేసేటప్పుడు మనకి ఉపయోగపడుతుంది అనమాట. లాస్ట్ ఏ ఫీచర్ వన్ ఆఫ్ గుడ్ ఫీచర్స్ అనమాట. ఇది ఏంటి అంటే మీ స్క్రీన్ మీద ఏదైనా ఇంగ్లీష్ టెక్స్ట్ ఉంది అనుకోండి, దీన్ని ఏ లాంగ్వేజ్ లోకైనా సింగిల్ ట్యాప్ లో కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే మనకి స్క్రీన్ ట్రాన్స్లేట్ అని చెప్పి చూపిస్తుంది. స్క్రీన్ మీద ఉంది ఏదైనా సరే ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ అయిపోతుంది. సో ఈ స్క్రీన్ ట్రాన్స్లేట్ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఇంగ్లీష్ తీసేసి లెట్స్ ట్రై ఫర్ తెలుగు. సో తెలుగు చూపిస్తుంది ఇక్కడ. సో తెలుగు సెలెక్ట్ చేశాను. సో టెక్స్ట్ చూడొచ్చు, మొత్తం తెలుగులోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి యూఐ చేంజెస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఫ్లెక్స్ థీమ్స్ అని చెప్పి న్యూ వాల్ పేపర్ థీమ్స్ అయితే తీసుకొచ్చారు. ఇది వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మనకి వాల్ పేపర్స్ అండ్ స్టైల్స్ లో ఉంటుంది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఫ్లెక్స్ థీమ్స్ డిజైన్ యువర్ స్టైల్ అని చెప్పి ఉంటుంది. సో ఇక్కడ మీకు థీమ్ సెలెక్ట్ చేసుకోవాలంటే మోర్ థీమ్స్ లోకి వెళ్ళాలి. ఇక్కడ క్లాసిక్, కవర్, స్నాప్చాట్, ప్లేఫుల్ మొత్తం 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. క్లాసిక్ లోకి వెళ్తే మనకి క్లాసిక్ 1+1 వాల్ పేపర్స్ చూపిస్తుంది అనమాట. కవర్ లోకి వెళ్తే మనకి కవర్ ఇమేజెస్ చూపిస్తుంది. బిగ్ టైటిల్ తో ఉంటది అనమాట. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉన్నప్పుడు నెవర్ సెటిల్ అని ఉంటుంది. లాక్ స్క్రీన్ ఇది, మెయిన్ హోమ్ స్క్రీన్ ఇది. నెక్స్ట్ స్నాప్చాట్ లోకి వెళ్తే ఇలా ఉంటాయి అనమాట. క్యాట్ కానీ డాగ్ కానీ లేదంటే మన ఇమేజ్ అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇదేమో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, లాక్ స్క్రీన్ అండ్ హోమ్ స్క్రీన్. సో ఇవైతే ఫ్లెక్స్ థీమ్స్. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి లైవ్ అలర్ట్స్. ఇది మనకి ఐఫోన్ నుంచి డైనమిక్ ఐలాండ్ ఉంటుంది కదా, దాన్ని కాపీ చేశారనమాట. ఇవి వచ్చేసి మనకి నోటిఫికేషన్స్ లో ఉంటాయి. నోటిఫికేషన్స్ లోకి వెళ్తే ఇక్కడ లైవ్ అలర్ట్స్ అని ఉంటుంది. అలర్ట్స్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మ్యూజిక్ ప్లేయర్ కానీ స్టాప్ వాచ్ కానీ స్క్రీన్ రికార్డింగ్ కానీ అన్ని దీంట్లో ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేస్తున్నాను, అగ్రీ, స్టార్ట్ రికార్డింగ్. సో చూస్తున్నారు కదా, స్టార్ట్ రికార్డింగ్ అనగానే డైనమిక్ ఐలాండ్ లోకి వెళ్ళి రికార్డింగ్ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మీరు ఫ్లాష్ లైట్ టర్న్ ఆన్ చేయొచ్చు. సో ఫ్లాష్ లైట్ అయితే టర్న్ ఆన్ అయింది. సో ఈ ఫ్లాష్ లైట్ కూడా మనకి లైవ్ అలర్ట్స్ లో ఉంటుంది. వీళ్ళైతే లైవ్ అలర్ట్స్ అంటున్నారు, నాకు డైనమిక్ ఐలాండ్ అని చెప్పి వస్తుంది. సో దీన్ని మనం స్వైప్ చేసుకోవచ్చు. ఇదేమో స్క్రీన్ రికార్డింగ్. లెఫ్ట్ టు రైట్ స్వైప్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. 3rd టైం స్వైప్ చేస్తే అన్ని హైడ్ అయిపోతాయి. ఈ డైనమిక్ ఐలాండ్ మీద ట్యాప్ చేశారనుకోండి, ఏమేం ఫీచర్స్ లోపల ప్రాసెసింగ్ అవుతున్నాయి అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది కూడా. అండ్ ఇక్కడ టాప్ లో మనకి వ్యూ ఆన్ కార్డ్ అని చెప్పి ఉండాలి, లేదంటే ఆ ఫీచర్ డైనమిక్ ఐలాండ్ లో చూపిదు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఓపెన్ క్యాన్వాస్. ఇదేంటి అంటే మనం ఆల్రెడీ స్ప్లిట్ స్క్రీన్ యూజ్ చేస్తాం కదా, ఇంకొక యాప్ ని ఒక 80% వరకు హైడ్ చేసుకోవచ్చు అనమాట. ప్రీవియస్లీ మనం కొంచెం కిందకి డ్రాగ్ చేసిన యాప్ ఫుల్ స్క్రీన్ అయిపోతుంది, బట్ ఇప్పటి నుంచి అది 80% వరకు ఆ యాప్ ని హైడ్ చేస్తుంది. ఏ యాప్ అవసరం ఉంటే ఆ యాప్ ని పైకి తెచ్చుకోవచ్చు. వెరీ ఈజీ టు యూస్. నెక్స్ట్ క్విక్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పటి నుంచి మీరు ఎప్పుడన్నా క్విక్ సెట్టింగ్ ని సెంటర్ లో నుంచి డ్రాగ్ చేసినా, లెఫ్ట్ సైడ్ నుంచి డ్రాగ్ చేసినా మనకి నోటిఫికేషన్ సెంటర్ ఓపెన్ అవుతుంది. రైట్ సైడ్ నుంచి డ్రాగ్ చేస్తే మనకి కంట్రోల్స్ ఓపెన్ అవుతాయి అనమాట. ఇదైతే మీకు కొత్తగా వచ్చిన న్యూ ఫీచర్ అనమాట. అండ్ ఇక్కడ మీరు కంట్రోల్స్ చూస్తే అన్ని రౌండ్ గా ఉంటాయి, ఎందుకంటే ఐఫోన్ కంట్రోల్ సెంటర్ నుంచి బాగా ఇన్స్పైర్ అయ్యారు. ఇదివరకు అయితే స్క్వేర్ గా ఉండేవి. కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి, దాని మీద క్లిక్ చేస్తే కస్టమైజ్ క్విక్ సెట్టింగ్స్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు స్ప్లిట్ అని ఉంటుంది. క్లాసిక్ క్లిక్ చేస్తే మనకి ప్రీవియస్ గా ఎక్కడి నుంచైనా సింగిల్ స్వైప్ చేస్తే క్విక్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. దాన్ని డ్రాగ్ చేస్తే మొత్తం కంట్రోల్స్ ఓపెన్ అవుతాయి అనమాట. స్ప్లిట్ స్క్రీన్ లో పెట్టినప్పుడు లెఫ్ట్ సైడ్ లో నుంచి డ్రాగ్ చేస్తే నోటిఫికేషన్స్, రైట్ సైడ్ నుంచి డ్రాగ్ చేస్తే కంట్రోల్స్ వస్తాయి. ఇది కావాలంటే మీరు ఫస్ట్ కంట్రోల్స్ డ్రాగ్ చేసి లెఫ్ట్ ఆర్ రైట్ స్వైప్ కూడా చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం షో టైల్ నేమ్స్ అని ఉంటుంది, ఇవి కూడా మీరు హైడ్ చేసుకోవచ్చు అనమాట. సో టైల్ నేమ్స్ అన్ని హైడ్ అయిపోయి ఉంటాయి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి షేర్ విత్ ఐఫోన్స్. ఇప్పటి నుంచి మీరు ఏదైనా ఫోటో కానీ వీడియో కానీ ఆండ్రాయిడ్ ఫోన్స్ కే కాదు ఐఫోన్ కూడా షేర్ చేయొచ్చు. క్విక్ షేర్ కాదు, బట్ యూజ్ చేయాల్సింది డిఫరెంట్ యాప్. ఇక్కడ షేర్ విత్ ఐఫోన్ అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ఐఫోన్ నుంచి ఒక యాప్ డౌన్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ QR కోడ్ చూపిస్తుంది. నేను ఆల్రెడీ యాప్ ని డౌన్లోడ్ చేశాను. యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు 16 Pro Max అని చెప్పి చూపిస్తుంది. క్లిక్ ఆన్ దట్. సో క్లిక్ ఆన్ యాక్సెప్ట్. సో ఆ ఫైల్ అనేది మనకి ఫొటోస్ యాప్ లోకి వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఐఫోన్ నుంచి OnePlus కూడా ఫొటోస్ పంపించుకోవచ్చు. మనం O+ యాప్ నే యూజ్ చేయాలి. ఫొటోస్ లోకి వెళ్ళి మీరు ఏదన్నా ఫోటోని సెలెక్ట్ చేసి సెండ్ క్లిక్ చేస్తే
మనకి వన్ ప్లస్ ఫోన్ చూపిస్తుంది. సెలెక్ట్ చేయాలి దాన్ని. వన్ ప్లస్ ఫోన్కి మనం పంపించిన ఇమేజ్ వెళ్ళిపోతుంది. సో చూస్తున్నారు కదా, వన్ ప్లస్ నుంచి ఐఫోన్కి, ఐఫోన్ టు వన్ ప్లస్కి మనం ఫొటోస్ అండ్ వీడియోస్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి సర్కిల్ టు సెర్చ్. సో ఫైనల్లీ మనకి సర్కిల్ టు సెర్చ్ కూడా వన్ ప్లస్ ఫోన్స్కి వచ్చింది అనమాట. ఇక్కడ బార్ మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారు అనుకోండి, సర్కిల్ టు సెర్చ్ యాక్టివేట్ అవుతుంది. జస్ట్ ఏదైనా ఆబ్జెక్ట్ని సర్కిల్ చేస్తే వాటి గురించి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి జెమినై అయితే గూగుల్ అసిస్టెంట్ ని రిప్లేస్ చేశారు. మీరు ఎప్పుడన్నా గూగుల్ అసిస్టెంట్ కానీ జెమినై కానీ యూజ్ చేయాలంటే లాక్ ఆర్ అన్లాక్ బటన్ ప్రెస్ చేస్తే చాలు, జెమినై రెడీగా ఉంటుంది. మనకి జెమినై అడ్వాన్స్ ఉంటే జెమినై లైవ్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైండ్ మై యాప్ లోకి వెళ్తే మీరు ఇప్పటి నుంచి మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా సరే ఫైండ్ మై యూజ్ చేసుకొని మీ ఫోన్ ఎక్కడ ఉంది అనేది ట్రాక్ చేసుకోవచ్చు. సో గూగుల్ వాళ్ళు ఇన్బుల్ట్ గా మనకి ఫైండ్ మై యాప్ ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఫైండ్ మై యాప్ ద్వారా మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినా సరే ఎనీ ఆండ్రాయిడ్ ఫోన్ ని ట్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ వితౌట్ నెట్వర్క్ లేని సిచ్యువేషన్స్ లో, విత్ నెట్వర్క్ హై ట్రాఫిక్ ఏరియాస్ ఓన్లీ, విత్ నెట్వర్క్ ఇన్ ఆల్ ఏరియాస్. నేనైతే ఇన్ ఆల్ ఏరియాస్ సెలెక్ట్ చేస్తున్నాను. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా లొకేషన్ అనేది ట్రాక్ అవ్వాలి. ఇలాంటి సెక్యూరిటీ ఫీచర్స్ అయితే ఇంకా 2-3 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి థెఫ్ట్ ప్రొటెక్షన్. ఇది కూడా గూగుల్ వాళ్ళ నుంచి వస్తుంది. మీ చేతిలో నుంచి ఎవరన్నా మీ ఫోన్ ని లాక్కొని వెళ్ళిపోయారు అనుకోండి, ఇది మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. డివైస్ మొత్తం స్టోలెన్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. సో వాళ్ళు మీ డివైస్ ని ఏ కంప్యూటర్ యూజ్ చేసినా కూడా హ్యాక్ చేయలేరు. ఇక్కడ మనకి థెఫ్ట్ డిటెక్షన్ లాక్ ఆన్ చేసుకోండి అండ్ ఆఫ్లైన్ డివైస్ లాక్ కూడా ఆన్ చేసుకోండి. అండ్ ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే రిమోట్ లాక్ అని ఉంటుంది, డివైస్ లాక్ కూడా ఆన్ చేసుకోండి. ఫోన్ ని హ్యాక్ చేసే యాప్స్ కానీ ఏదైనా డౌన్లోడ్ చేస్తుంటే మనకి ఈ నెక్స్ట్ ఫీచర్ హెల్ప్ చేస్తుంది. సెక్యూరిటీ అండ్ ప్రైవసీలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు యాప్ సెక్యూరిటీ అని చెప్పి ఉంటుంది. సో ఈ యాప్ సెక్యూరిటీ ఏం చేస్తుందంటే ప్లే స్టోర్ నుంచి మనకి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో నో హార్మ్ఫుల్ యాప్స్ ఆర్ ఫౌండ్ అని చెప్పి చూపిస్తుంది. ఇది మీ ఫోన్ లో ఉన్న యాప్స్ అన్ని స్కాన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇదివరకే యాప్ లాక్ ఉంది, హైడ్ యాప్ కూడా ఉంటుంది. ప్రీవియస్లీ డైల్ ప్యాడ్ లో మనం ఏదైనా కోడ్ టైప్ చేస్తే మనకి హైడ్ యాప్స్ ఓపెన్ అవుతాయి. బట్ ఇప్పటి నుంచి ఈ హైడ్ యాప్స్ అన్నిటికీ ఒక సపరేట్ యాప్ ని అయితే ఇస్తున్నారు. మీ కోడ్ ని టైప్ చేసి గెట్ స్టార్టెడ్ క్లిక్ చేస్తే ఆ ఫేక్ యాప్ ని మీరు మీ హోమ్ స్క్రీన్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు, లేదా వయా డైల్ ప్యాడ్. 2 ఆప్షన్స్ ఉంటాయి. హోమ్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, మీకు ఇక్కడ హైడ్ యాప్స్ అని చెప్పి పేరు అండ్ ఫేక్ యాప్ ఇమేజ్ చూపిస్తుంది. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఏ యాప్ ని హైడ్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. హైడ్ యాప్స్ ఏమో వన్ ప్లస్ వాళ్ళది, ప్రైవేట్ సేఫ్ ఏమో గూగుల్ వాళ్ళ నుంచి వచ్చింది. ప్రైవేట్ సేఫ్ ఇదేంటి అంటే మనం ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, అదర్ ఫైల్స్ కానీ ప్రైవేట్ గా మీ ఫోన్ తో సంబంధం లేకుండా దీంట్లో సేవ్ చేసుకోవచ్చు. మనకి ఆండ్రాయిడ్ 15 నుంచి గూగుల్ పిక్సెల్ డివైజెస్ లో వచ్చింది. సో వన్ ప్లస్ డివైస్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి రిపేర్ మోడ్. మీ ఫోన్ కి ఎప్పుడన్నా రిపేర్ వచ్చింది అనుకోండి, మీరు కస్టమర్ సర్వీస్ సెంటర్ లో ఇవ్వాలి. కస్టమర్ సర్వీస్ సెంటర్ వాళ్ళు ఒక్కొక్కసారి మీ ఫోన్ పాస్కోడ్ అడుగుతారు, లేదంటే మీ ఫోన్ ని రీసెట్ చేసి ఇస్తారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా గూగుల్ వాళ్ళు అయితే మనకి కొత్తగా రిపేర్ మోడ్ అని చెప్పి ఒక న్యూ ఫీచర్ ని అయితే ఇచ్చారు. ఈ రిపేర్ మోడ్ లోకి వెళ్తే ఏమవుతుందంటే మీ ఇంటర్ఫేస్ తో సంబంధం లేకుండా ఒక వేరే ప్రొఫైల్ కి అయితే ట్రాన్స్మిట్ అవుతుంది. ఫోన్ నార్మల్ గానే పనిచేస్తుంది, కానీ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏది దీంట్లో చూపిదు. మీ ఫోన్ కనుక మీరు కస్టమర్ సర్వీస్ సెంటర్ లో ఇవ్వాలి అనుకుంటే ఈ రిపేర్ మోడ్ లో పెట్టి వాళ్ళకి ఇచ్చేయచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంతకున్న యూఐకి ఇప్పుడున్న యూఐకి అసలు సంబంధమే లేదు. క్విక్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఎగ్జిట్ రిపేర్ మోడ్ అని చెప్పి ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఇది నార్మల్ మోడ్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేనైతే ఈ ఆక్సిజన్ OS 15 ని OnePlus 12 లో యూజ్ చేస్తాను. సాఫ్ట్వేర్ అయితే చాలా స్పీడ్ గా ఉంది. యాప్ ఓపెనింగ్ స్పీడ్ చూడొచ్చు, చాలా క్విక్ గా అనిపిస్తుంది. నాకు ఇప్పుడు దాకైతే ఎటువంటి ఇష్యూస్ అయితే కనిపించలేదు. ఈ ఆక్సిజన్ OS 15 వచ్చేసి మనకి ఏ డివైస్ సపోర్ట్ చేస్తా అనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. OnePlus 12, OnePlus 11, OnePlus 10 అన్ని సిరీస్ కి సపోర్ట్ చేస్తుంది. OnePlus 9 కి అయితే మనకి ఆక్సిజన్ OS 15 సపోర్ట్ అయితే లేదు. మీకు కనుక ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.